హాయ్ గైస్, ఇప్పుడు మనము ఒక ఫార్ములా అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. అదేవిధంగా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక ఫార్ములా అయితే రాశాను. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ, వై ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ టీ, దెన్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిటీ డివైడెడ్ బై డిఎక్స్ బై డిటీ. ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ ఏం లేదు, చాలా ఈజీ ఫార్ములా ఇదైతే. చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. ఇక్కడ నాకు ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ టీలలో ఉందన్నమాట. ఓకే, సో అంటే మనకు టీ క్యూబ్ ప్లస్ 2t ఆ విధంగా అనమాట. ఏదో ఒకటి సో వాల్యూ కాస్ టీ ఆ విధంగా ఉంది ఒక ఫంక్షన్ అనేది. ఆ ఫంక్షన్ నేను ఇక్కడ ఎక్స్ అయితే అనుకున్నాను అనమాట. మామూలుగా అయితే మనం వై అనుకునే వాళ్ళం. ఓకే, సో వై ఈజ్ ఈక్వల్ టు కాజ్ 4x ఈ విధంగా అనుకునే వాళ్ళం కదా. ఇంతకుముందు అయితే మనము ఏ విధంగా మనకి ఇచ్చిండేది ఏదైతే ఉందో దాన్ని మనము వై అయితే అనుకున్నాం అనమాట. చాలా ప్రాబ్లమ్స్ చేసాం కదా ఆ విధంగా అనమాట. మనకు డెరివేటివ్ ఏ విధంగా అవుతుంది, డివై బై డిఎక్స్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేసినట్టయితే. మనకి ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అయితే మనకు డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ అయితే చేసేవాళ్ళం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఫంక్షన్ బట్టి చేయాల్సి ఉంటుంది అనమాట డిఫరెన్షియేషన్ అనేది. ఓకేనా, సో చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ అనేది ఉందన్నమాట. ఇక్కడ మనకు టీలలో ఓ ఫంక్షన్ అయితే ఉంది, దాన్ని నేను ఇక్కడ ఎక్స్ అనుకున్నాను. ఓకే, సో అదేవిధంగా జీ ఆఫ్ టీ ఎఫ్ ఆఫ్ టీ అన్న ఒకటే, జీ ఆఫ్ టీ అన్న ఒక పేర్లు అంతే. మళ్ళీ హెచ్ ఆఫ్ టీ అనుకోండి, హెచ్ ఆఫ్ టీ ఆ విధంగా అనమాట. అంటే ఏం లేదు, ఫంక్షన్స్ అంతే అవన్నీ. సో జీ ఆఫ్ టీ అన్నా కూడా ఫంక్షన్సే అవి కూడా. సో టీలలో ఉంటుందన్నమాట. అక్కడ వచ్చిండే ఫంక్షన్, అక్కడ ఉన్న ఫంక్షన్స్ కూడా ఇక్కడ నేను ఏమనుకుంటా అంటే వై అయితే అనుకుంటాను, ఏదో ఒకటి సంథింగ్. ఇప్పుడు కాజ్ 5t ఉంది, ఇది కూడా మనకు టీలలో ఉంది ఫంక్షన్ అనేది. సో దాన్ని నేను ఇక్కడ వై అనుకుంటా ఈ విధంగా అనమాట. ఒక టీలలో ఉన్న ఫంక్షన్ ఎక్స్ అనుకుంటాను, ఇంకొక టీలలో ఉన్నదాన్ని వై అనుకుంటాను అనమాట ఈ విధంగా. ఓకే, సో అలాగైతే మనకు డివై బై డిఎక్స్ కావాలి అంటే ఫార్ములా అనమాట ఏంటంటే, సో డివై బై డిటీ డివైడెడ్ బై డిఎక్స్ బై డిటీ. ఓకే, సో ఇక్కడ ఏదైతే వై ఉందో, వై ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ టీ ఉందో ఇక్కడ ఫంక్షన్ ఉంటుందన్నమాట టీలలో. సో ఇక్కడ వచ్చిండే టీలలో ఫంక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ అయితే చేశాను. ఓకే, సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ ఆన్ బోత్ సైడ్స్ అయితే చేస్తాను. అప్పుడు మనకు ఇక్కడ సాల్వ్ చేసినట్టయితే డివై బై డిటీ అనేది బయటపడిపోతుంది. ఇక్కడ కూడా అంతే, విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అయితే చేస్తాను. ఓకే, అప్పుడు మనకు డిఎక్స్ బై డిటీ అయితే వచ్చేస్తుంది. ఓకే, అలా వచ్చిండే దాన్ని ఇక్కడ డివై బై డిటీ వచ్చి ఉంటుంది, ఇక్కడ మనకు డిఎక్స్ బై డిటీ అయితే వచ్చి ఉంటుంది. సో అవి రెండు చూసుకున్నట్లయితే ఇక్కడ నేను డివై బై డిఎక్స్ కనుక్కోవడానికి ఉపయోగిస్తాను. డివై బై డిఎక్స్ కనుక్కోవడానికి ఎలాగంటే ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ డివై ఉంది కాబట్టి ఇక్కడ ఎంతైతే వచ్చి ఉంటుందో డివై డివైడెడ్ బై డిటీ అది వేసుకుంటాను, డివైడెడ్ బై ఇక్కడ డిఎక్స్ డివైడెడ్ బై డిటీ అనేది వేసుకుంటాను. ఈ విధంగా అనమాట వేసుకొని చేసుకున్నట్టయితే మనకు డివై బై డిఎక్స్ అనేది బయటపడిపోద్ది. ఓకే, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ డిటీ ఇక్కడ డిటీ క్యాన్సిల్, వచ్చేది మనకు డివై బై డిఎక్సే. అది అనమాట ఇక్కడ, అంతే, ఏం లేదు. అర్థమైందా? సో దీనిపైన ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తాను, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి, 39 ఇది వచ్చేసి మనకు 2 మార్క్స్ది. చూడండి, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80², చూడండి టీలలో ఉందా ఈ విధంగా అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80², వై ఈజ్ ఈక్వల్ టు 280, ఇక్కడ కూడా టీలలో ఉంది ఈ విధంగా అనమాట. అర్థమైంది? ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి చూడండి అది. ఓకే, ఫైండ్ డివై బై డిఎక్స్. అలాగైతే మనకు డివై బై డిఎక్స్ అయితే కనుక్కోమన్నాడు. ఓకే, ఈ విధంగా ఎక్స్ వై ఇచ్చాడు, సో డివై బై డిఎక్స్ అయితే కనుక్కోమన్నాడు. సేమ్ ఇదే డివై బై డిటీ ఉంది కాబట్టి ఇక్కడ వై ఉంది కాబట్టి డివై డిటీ చేస్తాను, డివై డిటీ చేస్తే బోత్ సైడ్స్. ఇక్కడ కూడా మనకు డిఎక్స్ బై డిటీ ఉంది కాబట్టి డి బై డిటీని ఓకే, సో బోత్ సైడ్స్ చేస్తాను. ఇక్కడ వాల్యూ వస్తుంది, ఇక్కడ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఎత్తుకొచ్చి ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే, సాల్వ్ చేసినట్టయితే డివై బై డిఎక్స్ అనేది బయటపడిపోద్ది అనమాట. ఇది ఓకే, సో అర్థమైపోయింది. వెంటనే ఒక లైక్ వేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేసేయండి. చూసేద్దాం ఇంకా ఆన్సర్. సో గివెన్ ఇచ్చిండేవి రాసేద్దాం, ఫంక్షన్స్ ఏవేవి ఇచ్చాడో అది. సో ఇప్పుడు మనకు దీన్ని తీసుకున్నాను. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80². సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఓకే, సో మీరు చేంజ్ అవ్వాలి. ఇక్కడ మనకు టీలలో ఉంటుంది కాబట్టి మనకు కావాల్సిండేది కూడా టీలలో కావాలి కాబట్టి ఇక్కడ ఆ విధంగా చేసుకుంటాం అనమాట మనమే. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకు డిఎక్స్ బై డిటీనే అవుతుంది. ఇంకంతే, ఎక్స్కి ట్రై చేస్తే ఇంకంతే అవుతుంది, డిఎక్స్ బై డిటీనే అవుతుంది అనమాట. అంతే, ఇంకా ఎందుకంటే వేరేది ఉంది కాబట్టి ఇక్కడ. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు డి బై డిటీ ఆఫ్ 80² అయితే అయిపోతుంది. ఇక్కడ ఏ అనేది కాన్స్టాంట్ బయట పెట్టేసాను. అప్పుడు మనకు డి బై డిటీ
టీ స్క్వేర్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు d/dx ఆఫ్ x పవర్ n అయితే ఫార్ములా యూజ్ చేయొచ్చు, n ఇంటూ x పవర్ n-1 అదే ఫార్ములానే ఉంది. ఓకే, x ఉంటే టీ ఉంది ఇక్కడ. ఓకేనా, అది మీరు చూసుకోవచ్చు. ఈ ఫార్ములా అయితే అప్లై చేయొచ్చు. అప్పుడు మనకు ఏ విధంగా అవుతుందంటే టీ స్క్వేర్ చేసినట్టయితే ఇక్కడ 2t అయితే అయిపోతుంది అంతే. సో ఇన్నర్ డిఫరెన్షియేషన్ టీకి చేయాలన్నమాట. అప్పుడు మనకు dt/dt అవుతుంది, 1 అవుతుంది అనమాట, అంతే. అర్థమైంది, అది 2t అయితే అయిపోతుంది అనమాట ఇక్కడైతే. సో నీట్గా రాయండి, 2at అయితే అయిపోతుంది అనమాట dx/dt అనేది. అర్థమైంది, అది. సో ఇది ఇప్పుడు మనము ఇది y తీసుకుందాం. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 2at. ఇప్పుడు మనకు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t అని బోత్ సైడ్స్ చేద్దాం. అప్పుడు మనకు dy/dtనే అవుతుంది అంతే, ఇంకా ఫిక్స్. ఓకే, వైకి ట్రై చేసినట్టయితే విత్ రెస్పెక్ట్ టు టీ అనే డిఫరెన్షియేషన్ అదే అవుతుంది అంతే, ఇంకా dy/dt అంతే. ఇది ఎలాగో అలాగనమాట. ఓకే, అంతే. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మనకు d/dt ఆఫ్ 2at. 2a అనేది కాన్స్టెంట్ బయట పెట్టేద్దాం. సో 2a ఇంటూ d/dt ఆఫ్ t అయితే అయిపోతుంది. ఇది దీని వాల్యూ 1 తెలిసిండేది. ఇంకా 2a ఇంటూ 1 అంటే ఇంకా 2aనే అంతే. ఇది మనకు dy/dt. ఇవి రెండు ఇంకా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో చూడండి, వీ నో దట్ మనకు తెలిసి ఏంటి, మనకు dy/dx కావాలంటే dy/dt డివైడెడ్ బై dx/dt. అర్థమైంది. సో dy/dt ఎంత వచ్చిందంటే మనకు 2a వచ్చింది. ఓకే, సో 2a డివైడెడ్ బై, అదేవిధంగా dx/dt అంటే మనకి ఇక్కడ 2at అయితే వచ్చింది. ఓకే, సో 2at ఆ విధంగా అనమాట. సో ఏ క్యాన్సిల్, 2 క్యాన్సిల్, అంతే 1/t ఉంటుంది అంతే. ఇంకా dy/dx ఈజ్ ఈక్వల్ టు 1/t. ఇది బాక్స్లో పెట్టేయండి అంతే. ఇదేనా వాడు ఇది కావాలన్నాడు dy/dx, అంతే dy/dx. ఒకవేళ dx/dy కావాలన్నాడు అనుకోండి, దీన్నే రెసిప్రోకల్ చేసేయండి అంతే. అర్థమైంది, అది అనమాట. దీన్ని ఫార్ములాగా ఈ విధంగా కాకుండా సో dx/dy కావాలంటే రెసిప్రోకల్ చేసేసేయండి అంతే, ఏం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. మీకు అర్థమైంది కదా ఫార్ములా ఎలా అనేది, అంతే. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి 40. ఇది కూడా సేమ్ ఇంతకుముందు చేసాం కదా, అలాగే అనమాట. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు a cos క్యూబ్ t, y ఈజ్ ఈక్వల్ టు a sin క్యూబ్ t, ఫైండ్ dy/dx అన్నాడు. ఓకే, సో ఈ విధంగా x ఈజ్ ఈక్వల్ టు మనకు టీలలో ఫంక్షన్ ఉంది, y ఈజ్ ఈక్వల్ టు టీలలో ఫంక్షన్ ఉంది ఇక్కడ. ఓకే, సో అలాగైతే మనకు ఫైండ్ dy/dx అన్నాడు. ఓకే, ఈ విధంగా అన్నాడు అనమాట. మీరు ఎలా పడితే అలా చేయొద్దండి దీన్ని. ఓకేనా, సో మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా మీకు. సో ఫార్ములా dy/dx అంటే ఏంటి, మనకు ఫార్ములా dy/dt డివైడెడ్ బై dx/dt అనమాట, ఈ విధంగా. సో ఇక్కడ మనకు ఇక్కడ టీలో ఉంది కాబట్టి ఫంక్షన్ ఈ విధంగా అప్లై చేయాలన్నమాట. విత్ రెస్పెక్ట్ టు టీ ఆన్ డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ చేయాలన్నమాట. ఓకే, చేసినట్టయితే అప్పుడు మనకు ఇక్కడ dy/dt dx/dt అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఏం కావాలి, dy/dx కావాలి కదా. సో dy/dx. ఓకే, సో dy/dt ఎంత వస్తుందో వేసుకోండి, డివైడెడ్ బై ఇక్కడ మనకు dx/dt ఎంత వస్తుందో వేసుకోండి అంతే. dt క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇంకా dy/dx అనేది వస్తుంది అనమాట, ఆ విధంగా అనమాట. ఇక్కడ అర్థమైన ఫార్ములా అనేది అలా డిజైన్ చేయడం జరిగిందనమాట ఇక్కడ. సో ఎలా చేయాలి అని మీరు కన్ఫ్యూజన్ అయితే పడొద్దు, అర్థమైందా. సో మీకు క్లారిటీగా ఉంది కదా అది. సో ఆన్సర్ గివెన్ దట్ ఎక్స్ వై రాసేసాం. ఇప్పుడు మనకు ఎక్స్ తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ టీ. ఇప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఎక్స్ చేసినట్టయితే ఇంకా dx/dtనే అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకు dy/dt ఆఫ్ ఏ కాస్ క్యూబ్ టీ అనమాట. ఏ అనేది కాన్స్టెంట్ బయట పెట్టేద్దాం. సో ఏ ఇంటూ dy/dt కాస్ క్యూబ్ టీ. ఓకే, ఈ విధంగా ఉందన్నమాట. క్యూబ్ మనకి ఈ విధంగా రాసుకోవచ్చు కదా. సో కాస్ క్యూబ్ టీ ఈ విధంగా రాసుకోవచ్చు, కాస్ టీ హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో కాస్ టీ హోల్ క్యూబ్గా రాసుకుంటాను. అప్పుడు మనకి ఇక్కడ ఉండేదంటే ఎక్స్ అయిపోద్ది అనమాట. మామూలుగా d/dx ఆఫ్ x పవర్ nలో అలాగనమాట. ఇక్కడ మనకు dy/dt ఆఫ్ t పవర్ n అయితే అయిపోతుంది అనమాట ఇక్కడ. అర్థమైంది, అదనమాట. సో ఇక్కడ మనకు t అయితే అయిపోతుంది ఇదంతా. సో dy/dx ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n-1 అది అనేది అప్లై చేద్దాం. సో 3 ఇంటూ ఓకే ఇక్కడ 3 ఇంటూ కాజ్ టీ హోల్ స్క్వేర్ అవుతుంది ఇంటూ మరి మనకు కాజ్ టీకి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలన్నమాట, dy/dt ఆఫ్ కాజ్ టీ. అది ఇక్కడ అర్థమైంది కదా, ఏం కన్ఫ్యూజన్ లేదు కదా. సో ఇది అర్థమైంటే ఒక లైక్ వేసుకోండి వెంటనే. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా అనమాట. సో స్క్వేర్ అప్లై చేసేద్దాం, ఇంకా కాజ్ స్క్వేర్ టీ అవుతుంది అంతే. సో ఇక్కడ మనకు dy/dt కాజ్ టీ అంటే ఏమవుతుంది, -sin t అవుతుంది అంతే, -sin t అంతే. అర్థమైంది. ఫార్ములాస్ కాల్సింటే మీరు రాసుకోండి, మీకు తెలిసిండేదే. ఇంకా సో ఇక్కడ మనకు 3a కాజ్ స్క్వేర్ టీ ఇంటూ -sin t. ఓకే, నీట్గా రాయండి ఇంకా. సో -3a sin t కాజ్ స్క్వేర్ టీ, ఇది మనకు dx/dt. అదేవిధంగా ఇప్పుడు మనం y తీసుకుందాం.
వై తీసుకుందాం. ఓకే, సో వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ క్యూబ్ టీ. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. డివై బై డిటీ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటీ ఆఫ్ ఏ సైన్ క్యూబ్ టీ. ఏ కాన్స్టెంట్ బయట పెట్టేద్దాం. సో ఏ ఇంటూ డి బై డిటీ సైన్ టీ హోల్ క్యూబ్ అవుతుంది. ఇక్కడ 3ని హోల్గా రాశాను ఇంకా. ఓకే, ఈ విధంగా. ఓకేనా, సో ఇది ఇక్కడ ఈ విధంగా అయిపోయింది కాబట్టి ఇంకా మామూలుగానే ఫార్ములా అప్లై చేద్దాము. ఓకే, సో డి బై డిటీ టీ పవర్ n అనేది ఫార్ములా అప్లై చేసేద్దాం. సో ఇప్పుడు మనకు ఇదే అనమాట, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా మీకు అది. సో 3 ఇంటూ సైన్ టీ హోల్ స్క్వేర్ ఇంటూ మరి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలి సైన్ టీ హోల్ డాష్. ఓకే, సైన్ టీ హోల్ డాష్ అంటే మనకు కాస్ టీ. ఈ విధంగా ఓకే నీట్గా రాయండి. అప్పుడు మనకు డివై బై డిటీ ఈజ్ ఈక్వల్ టు 3a కాస్ టీ సైన్ స్క్వేర్ టీ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకు డివై బై డిటీ ఉంది, డిఎక్స్ బై డిటీ ఉంది. ఇంకా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, సో వీ నో దట్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిటీ డివైడెడ్ బై డిఎక్స్ బై డిటీ. దాని వాల్యూస్ అన్నీ వేసేద్దాం. ఇక్కడ ఈ విధంగా అయిపోతుంది. ఇక్కడ 3a క్యాన్సిల్. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ సైన్ స్క్వేర్ టీ ఉంది, ఇక్కడ డివైడెడ్ బై సైన్ టీ అనేది ఉంది. ఒకటి క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ ఒక సైన్ టీ ఉంటుంది. ఇక్కడ కాస్ స్క్వేర్ టీ ఉంది, ఇక్కడ కాస్ టీ ఉంది. సో ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయొచ్చు ఒకటి. సో కాస్ టీ అనేది ఉంటుంది అనమాట. సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పైన పెట్టేస్తాను, మైనస్ సైన్ టీ డివైడెడ్ బై కాస్ టీ. మనకు తెలుసు సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా అంటే ఏంటి, మనకు ట్యాన్ తీటా అంటే ట్యాన్ టీ. ఈ విధంగా సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్యాన్ టీ అయితే అయిపోయింది అనమాట. అంతే.